తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే అసమ్మతి ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో కొండబాబుకు టికెట్ ఇవ్వదంటూ టీడీపీకి చెందిన 17 మంది కార్పొరేటర్లు సమావేశం నిర్వహించారు. పార్టీలో తమకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కొండబాబు అవమానిస్తున్నారని వారు మండిపడ్డారు. కాకినాడలో కొండబాబు కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోయిందని వారు విమర్శించారు. తమ సమస్యల్ని పట్టించుకోకుండా కొండబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం కొండబాబు పార్టీని ఉపయోగించుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కొండబాబుకు టికెట్ ఇస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. ఆయన షాడో పరిపాలన చేస్తున్నారు. ఆ షాడో యొక్క అరాచకాలు తట్టుకోలేక అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ఆందోళన చెందుతున్నాం. మీకు కూడా తెలిసి ఎన్నో అరాచకాలు చేయడం జరిగింది. ఆఖరికి నన్ను కానీ నా భార్యను కూడా నా కార్యకర్తలను కూడా కొట్టడం జరిగింది. అధిష్టానంలో మేము ఒకటే చెప్పాం, ఈ కొండబాబు గారు అయితే కష్టపడ్డే అంటే ఈ ఎమ్మెల్యే గారు అయితే కష్టపడి ఏ కార్యకర్త కానీ ఏదైనా సమస్యలు ఉండేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉండేటప్పుడు ఫోన్ చేస్తూ ఫోన్ ఎత్తడు. ఫస్ట్ ఏదైనా చెప్తే ఆలకించడు. ప్రతిదీ కూడా వాళ్ళ అన్నయ్య గారిని వెళ్ళి కలవమంటారు. కొండబాబు గారు అయితే ఆయన ఒక సెలబ్రిటీ లాగా మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఒక సెలబ్రిటీ లాగా వచ్చి ఏదో కార్యక్రమం చేసుకు వెళ్ళిపోవడం తప్ప ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళ అన్నయ్యకి అప్పగించారు. వాళ్ళ అన్నయ్య అయితే ఈ రోజునాడు ఒకే పార్టీలో మరి కష్టపడ్డ కార్యకర్తని కష్టపడ్డ కేటర్ని ఎమ్మెల్యే గారు అయితే పట్టించుకోరు.